బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ఉంటుందండి. మాకైతే మామూలుగా లైనింగ్ జాకెట్ కుడితే మాత్రం 150 రూపాయలు అయితే ఇస్తారు. పైపింగ్ చేస్తే 200 అయితే ఇస్తారండి. అదే బజార్లో అయితే 350 రూపాయలు అయితే తీసుకుంటారు పైపింగ్ చేసిన దానికి. నార్మల్ బ్లౌజ్ అయితే 250 దాకా తీసుకుంటారనమాట. బజార్లో కుట్టేదానికి మాకు పెద్ద తేడా ఏముండదు. నేను కూడా ఓవర్లాక్ వేస్తాను అనమాట. ఫినిషింగ్ కూడా సేమ్ అలాగే రావడం కోసం చాలా ట్రై చేస్తాను, కానీ సేమ్ అలాగే కుడతాను కూడా, బాగా ఉంటాయి. కానీ మనకైతే అంత డబ్బులు ఇవ్వరు, 200 ఇచ్చేసరికి అల్లాడిపోతారు అనమాట. ఇంకా ఇవి వచ్చేసి వేరే వాళ్ళవి అనమాట. నాకైతే పీకో చేసేదానికైతే ఇచ్చారు. చూసారు కదా, చూడండి అసలు ఎంత చండాలంగా కుట్టారంటే అంత బాగా, అసలు బాగా కుట్టలేదు. కానీ దీనికి మాత్రం వాళ్ళు 250 తీసుకున్నారంట. పీకో చేసేదానికి మాత్రమే నా దగ్గర తీసుకొచ్చారు. లాంగ్ ఫ్రాక్కి అసలు చూసారు కదా, అసలు ఏం బాగానే లేదండి. చాలా చోట్ల కూడా డ్యామేజ్ అయితే వచ్చింది. నేను చూపిస్తాను చూడండి మీకు. జాయింట్ వేసే కాడ కూడా సరిగా జాయింట్ వేయలేదు, ప్రిల్స్ అయి పెట్టే కాడ కూడా సరిగా ప్రిల్స్ అయితే పెట్టలేదన్నమాట. అంతా చాలా అయితే బాగానే కుట్టలేదు అసలు. ఇంకా ఫినిషింగ్ కూడా సేమ్ అలాగే ఉందన్నమాట, డబ్బులకు తగ్గట్టే ఉంది. నాకు వాళ్ళకి తేడా ఏంటంటే నేను ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటానండి. ఓవర్లాక్ ఉంటుంది, ప్లస్ నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ట్రై చేస్తాను, కొంచెం లేట్ అయినా పర్వాలేదని చెప్పి. ఈ డ్రెస్సులకి ఏం చేశారంటే సైడ్ మనము తాళ్ళు కడతాం కదా పిల్లలకి, కొంచెం లూజ్ అలా ఉన్నాయి, అవి కూడా వేయలేదన్నమాట. అంత ఇదిగా అయితే వేశారు వాళ్ళు. ఇలా కుట్టిన వాళ్ళకి ఏం మాట్లాడకుండానే డబ్బులు ఇచ్చేస్తారు వాళ్ళు చెప్పినంతైతే. అదే నేను చెప్పాను అనుకోండి, అంతనా ఇంతనా తగ్గించుకోండి అది ఇది అని అంటారు వాళ్ళు. ఆడ నేను కుట్టే కష్టం మాత్రమే చూడండి, ఎంత కష్టపడతారా ఏంటా అనే దాని గురించి అయితే చూడండి. అసలు లోపల కటింగ్ కానివ్వచ్చు, ఏదైనా మనము చేతగాని వాళ్ళు కుట్టాం కదండి, అప్పుడప్పుడు నేర్చుకునే వాళ్ళు, సేమ్ అలాగే ఉంది. అంటే నేను అందరిని అనట్లేదు, కొంతమందిని మాత్రమే చెప్తున్నాను నేను. కొంతమందికి బాగా తెలుసు, ఆ కుట్టే వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది అనమాట, అది ఎలా కుట్టారు ఏంటి అనే దాని గురించి. అయితే బయట అయితే షాపులలో నోరు అడిగేదానికే ఉండదండి, నోరు తెరిచి రేట్ అయితే అడిగేదానికే ఉండదు, చెప్పినంత ఇచ్చేసే వచ్చేస్తారు వీళ్ళు. కానీ ఇళ్లలో కుట్టే వాళ్ళకి మాత్రం చెప్తే ఇలా అయితే చేస్తారు, అంతనా ఇంతనా అని అయితే అంటారు.